తయారు చేసేది ఏంటంటే జోమ్ పచ్చడి. జోమేనా మ్యామ్? జోమ్ పచ్చడి. ఓకే. సో నేను కూడా విన్నాం ఫస్ట్ టైమే. చూద్దాం ఎలా తయారు చేస్తారు, ఏంటి, వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది. ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. జోమ్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, సైంధవ లవణం, చింతపండు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి, వాటి వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి చూసేద్దాం. మ్యామ్ ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసేసి పాన్ పెట్టేసుకుందాం. అయితే పచ్చడి కదా, నూనెతోటి మంచిగా పోపేసేసి ఆ తర్వాత వేయించేసుకుందాం అని అనుకుంటున్నారు కదా, అంతే. కానీ కాదు. సో జోమ్ పచ్చడి మనం ఆరోగ్యంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనం వాటర్ వేస్తాం ఫస్ట్ దీంట్లో. సో నీళ్ళల్లో మనం వేసినటువంటి కూరగాయలు అన్నీ కూడా చక్కగా మరిగించాక అప్పుడు వాటిని పచ్చడిలా చేసుకోవాలి. ఓకే ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు మనం అంటే ఫస్ట్ నీళ్ళల్లోనే ఉడకబెడతాం. నూనె వాడడం. ఓకే. అయితే మా మేడంకి చాలా ఇష్టమైన రెసిపీ అని చెప్పచ్చు. చాలా ఓకే. ఇదిగో ఓకే, నీళ్ళు వేసుకున్నాము. నీళ్ళు కొద్దిగా మరిగిన తర్వాత మనం ఏదో ఇప్పుడే వేసేద్దాం. నీళ్ళు ఆవిరి అయ్యేంత వరకు కూడా మనం తీసేయాలి. ఇప్పుడు ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఉదంతో వేసేనా? లేదు, ఓన్లీ మనం బెండకాయ ఇంకా టమాటా వేసేసుకుంటాం. ఓకే. బెండకాయలు, తర్వాత టమాటా. సో కొంచెం నీళ్ళు ఇంకిపోయేంత వరకు కూడా మనం మంచిగా మరిగించుకోవాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు మామూలుగా మనం బెండకాయ టమాటా పచ్చడిను ఏదో ఒకటి తయారు చేసుకుంటాం కదా, వాటిల్లో వాటిల్లో మనకి రానిది ఏంటి, దీంట్లో ఇలా తయారు చేసుకున్నందు వలన వచ్చేది ఏంటి? సో మనం ఇలా ఎందుకు తయారు చేసుకుంటున్నామంటే ఇది ఆరోగ్య పద్ధతిగా మనం తయారు చేయడం అనమాట. అండ్ మనం ఇలా నీళ్ళల్లో వెజిటేబుల్స్ అన్నింటినీ మంచిగా కుక్ చేసినట్లయితే దాని యొక్క బెనిఫిట్స్ అంటే దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మనకు అధికంగా లభిస్తాయి, 2 రెట్లు అధికంగా ఉంటాయి. అండ్ మనం ఎప్పుడు కూడా మనం బెండకాయలని ఫ్రై చేసేసుకుంటాము మంచిగా దిట్టంగా నూనెలో వేసేసి నల్లగా మాడిపోయేదాకా వేయించేసుకుంటాం. ఆ తర్వాత అవి తింటే మనకి చక్కగా బుద్ధి బలం బాగా పెరుగుతుందని మళ్ళీ అనుకుని తింటాం. కానీ మనం చేసే ప్రాసెస్లోనే సగం ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా పోతాయి. సో అందుకని ఇలా తయారు చేసుకున్నట్లయితే మనం ఈ ప్రాసెస్లో ఉడకబెట్టుకోవాలి అంతే. ఎగ్జాక్ట్లీ. అంటే నీరు ఇంకిపోయేంత వరకు మనం మంచిగా మరిగించుకోవాలి. అంటే ఆ నీరంతా కూడా మన వెజిటేబుల్స్ అన్ని కూరగాయలు అన్ని కూడా అబ్జర్వ్ చేసుకునేది వరకు. అండ్ ఈ కాంబినేషన్ అంటే మనం తీసుకున్నటువంటి కాంబినేషన్ మనం పచ్చడి ఏ విధంగా తయారు చేసుకుంటున్నామో ఇది ముఖ్యంగా మనకి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. చాలా మందికి బెండకాయ గుజ్జు మనకి కాల్షియం కూడా అందిస్తుందని తెలీదు. ఎందుకంటే బెండకాయలో ఉన్నటువంటి సీడ్స్ ఉన్నాయి చూసారా, సో అవి కాల్షియం రిచ్ సీడ్స్ అనమాట. దాంట్లో ఇంకా మనకి విటమిన్ బి కాంప్లెక్స్ కూడా లభిస్తుంది. సో ఎవరైతే మోకాళ్ళ నొప్పులతోటి జాయింట్స్లో నీరు అరిగిపోయినట్టు అంటే గుజ్జు అరిగిపోయినట్టు ఉంటుంది చూసారా, వారందరికీ కూడా ఇలాగ మనం చేసి పెట్టినట్లయితే జాయింట్స్ కూడా బలంగా ఉంటాయి అండ్ నొప్పులు కూడా తగ్గిపోతుంటాయి. సో ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు కూడా వేయచ్చా? ఉల్లిపాయలు కొంచెం ఇంకిపోయాక అప్పుడు మనం వేసి పచ్చడిలాగా చేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో మామూలుగా ఇలాగ బెండకాయల్ని కూడా మ్యామ్, ఇప్పుడు మనం బెండకాయల్ని కూడా జస్ట్ అలా నీళ్ళలో కొద్దిసేపు నానబెట్టుకుంటే ఆ వాటర్ని కూడా చాలా మంది తాగుతుంటారు కదా, గుజ్జు పెరుగుతుంది. తాగొచ్చు. అవునా? అలా కూడా తాగొచ్చు. లేకపోతే మనం ఓన్లీ బెండకాయలని కొంచెం మరిగించేసేసి అంటే హాఫ్ బాయిల్డ్ లాగా అంటే మంచిగా మరిగించి మనం ఇప్పుడు ఎలా అయితే కషాయం చేసుకుంటామో సేమ్ అలానే బెండకాయలని కూడా మంచిగా వాటర్లో మరిగించి ఆ వాటర్ కూడా మనం తీసేసుకోవచ్చు. ఓకే. సాధారణంగా బెండకాయలు టమాటానే కాబట్టి ఎవరైనా కూడా తీసేసుకోవచ్చు. బెండకాయలు తింటే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. మన చిన్నప్పటి నుంచి మనం అలాగే తిని పెంచాము, బెండకాయ కుదిని. అది నిజమే అంటారు? నిజమే. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి గుజ్జు పదార్థం ఉంది చూసారా, చెప్తుంటారు కదా నీకు గుజ్జు లేదురా బ్రెయిన్లో అనేసి. సో గుజ్జు అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అండ్ గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ ఇవన్నీ చెప్తుంటారు కదా. అంటే బ్రెయిన్ ఫంక్షన్ని యాక్టివేట్ చేసే ప్రాపర్టీ మనకు బెండకాయలో ఉంటుంది. అందుకే నేను బెండకాయ తిను గుజ్జు బాగా పెరుగుతుంది అంటారు. సో అది మోకాల గుజ్జు కూడా పెరుగుతుంది. సో గుజ్జు మోకాళ్ళలో అంటే మనకి జాయింట్స్లో పెరుగుతుంది, బ్రెయిన్లో. అండ్ ఆయుర్వేదంలో కూడా ఏం చెప్పారనంటే శ్లేష్మ ప్రాపర్టీ అనమాట. అంటే శ్లేష్మానికి సంబంధించినది మన బాడీ అంతట్లో ఉంటుంది. ముఖ్యంగా బ్రెయిన్లో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు, జాయింట్స్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్, సైనోవియల్ ఫ్లూయిడ్. సో ఇలా రకరకాల ఫ్లూయిడ్స్ అన్నింటిని మెయింటైన్ చేసేటువంటిది ఇలాంటి రెసిపీస్ అనమాట. సో ఆ బ్యాలెన్స్ కావాలంటే ఇలాంటి ఔషధయుక్తమైన ఆహారం తీసుకోవాల్సిందే. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ నీళ్ళు ఇంకిపోయేంత వరకు వెయిట్ చేయాలంటారా? వెయిట్ చేయాలి. ఓకే, అయితే వెయిట్ చేద్దామా? సో చూస్తున్నారు కదా, మనకి బెండకాయ టమాటా వేసుకున్నాం కాబట్టి నీళ్లు పోసుకున్నాం. నీళ్లు కొద్దిగా దగ్గర పడేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. సో
సో మనకి వాటర్ కొద్దిగా మరిగి దగ్గర పడేంత వరకు వెయిట్ చేద్దాం అన్నాం కదా, చూడండి నేను చక్కగా ఎంత దగ్గర పడ్డాయో వాటర్. మనకి నిండుగా ఉండాల్సినవి ఇదిగో ఇలా వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసి కొంచెం వేడిగా అయిపోతుంది. సో ముందుగా వెల్లుల్లి వేసైనా, వెల్లుల్లి మనము ఒక 10 నుంచి 12 రెబ్బలు తీసుకున్నాము. అలాగే ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అంతేకాకుండా పచ్చిమిర్చి కానీ సరిపోతుంది మొత్తం దీనికి సరిపోతుంది. ఓకే, పచ్చిమిర్చి మనం ఒక 3-4 వేసేసుకున్నాము. సో ఇది కూడా ఒక్కసారి అలా కలిపేసుకుందాం అనమాట. జస్ట్ ఆ వేడి సెగ తగిలేంత వరకు ఉంచి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు కూడా తొందరగా జస్ట్ ఆ మగ్గితే సరిపోతుంది, ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లోనే కొద్దిగా చింతపండు కూడా వేసి, చింతపండు ఇంకా సాయంత్రం కూడా వేసేసుకుందాం. కొంచెమే, చాలా స్మాల్ క్వాంటిటీ సరిపోతుందా? సరిపోతుంది. నేను తీసుకున్నాను చింతపండు, ఎందుకంటే మనకి దానికి సరిపడా మరి ఎక్కువ పుల్లగా కాకుండా ఎక్కువ ఇది కాకుండా ఉండడానికి. దాంట్లోనే సైంధవ లవణం కూడా తగినంత వేసేసుకుందాము. చూసారు కదా, ఇవన్నీ వేసుకొని చక్కగా ఒక్కసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా. ఇంకా లేకపోతే నీళ్ళంతా ఇంకా ఏం సరిపోతుంది, ఇంకా కొంచెం ఆ వాటర్ అలా ఉండాలి, అయితేనే బాగుంటుంది టేస్ట్ కూడా. వావ్, అసలు ఇప్పుడు వస్తుంది మంచి అరోమా వస్తుంది. సో ఇప్పుడైతే కనుక చూసారు కదా, చూడ్డానికి ఇంత బాగుంటే అసలు దీన్ని మనం తయారు చేసుకొని తింటే మరింత ఇంకెంత బాగుంటుంది, మనకెంత ఆరోగ్యాన్ని ఇస్తుందో ఆలోచించండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇలాగే డైరెక్ట్గా మిక్సీ జార్లో వేయలేం కాబట్టి ఇది కొద్దిగా చల్లారాలి. సో చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఇవి చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం అన్నాం కదా, చక్కగా చల్లారిపోయినాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఓకే, ఓకే, లైట్గా ఎక్కువ వాటర్ కూడా లేవు, జస్ట్ వెరీ లిటిల్. ఈసారి ఇలా ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీరు ఇప్పటి వరకు అంటే లైక్ మీరు చెప్పినట్టుగా నేను కూడా నూనెలో వేసి అలా వేసేదాన్ని, బట్ ఈసారి ఇలా ఖచ్చితంగా ట్రై చేస్తాను. మనం తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాం. సో పేస్ట్ లా కాకుండా కొంచెం కచ్చపచ్చగా దంచేసుకోవాలి. జస్ట్ కచ్చపచ్చగా మన గ్రైండర్లో చేసినట్టుగా ఒక తిప్పట్లా తిప్పేయండి, మరి అలా తిప్పేసేయకండి. పేస్ట్ లాగా అయిపోతే కనుక టేస్ట్ అనేది మిస్ అయిపోతుంది. ఒకవేళ ఇంకా మంచిగా శ్రేష్టంగా తయారు చేసుకోండి, చక్కగా రోట్లో దంచేసుకోండి. సో రోట్లో దంచుకోలేనప్పటికీ మనం కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతాం. సరే, సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం అంతా చూడండి చక్కగా తయారైపోయింది. సో చూసారా ఎంత చక్కగా కచ్చపచ్చగా అయిందో, పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే మనం ఏమంటారు దీంట్లో దంచుకోవాలి. సో దీన్ని చక్కగా మనం దీనిలో వేసేసుకుందాం బౌల్లో. అన్నంలో తినేసేయచ్చు, మనం చక్కగా నెయ్యి వేసేసుకొని అలానే రోటీలో కూడా తినేసేయచ్చు, చపాతీలో కూడా తినేసేయచ్చు అనమాట. అలాగే అది చూస్తే నాకు యాక్చువల్గా కొంచెం వంకాయ పచ్చడి స్టైల్ కనిపించింది. యాక్చువల్గా సడన్గా చూడగానే ఎవరైనా ఏమనుకుంటారంటే లైక్ వంకాయ పచ్చడి ఏమో అని అనుకుంటారు. ఎగ్జాక్ట్గా అట్లనే ఉంది. అండ్ దీనిపైన మనం ఇలా కొత్తిమీర పెట్టేసుకున్నాం. యా, సో మనకి అధిక వేడిని కూడా తగ్గించేస్తుంది, అలానే నోటికి రుచికరంగా ఉంటుంది, ముఖ్యంగా రోగనిరోధక శక్తిని బాగా పెంపొందిస్తుంది. మనకి శరీరానికి కావాల్సినటువంటి హైడ్రేషన్ అంతా కూడా మనకు లభిస్తుంది. మనం అందుకనే వాటర్లో మరిగించుకున్నాం కదా, ఎందుకంటే నీటి శాతం అంతా కూడా మనకి మన బాడీలో అందడానికి ముఖ్యంగా నీరులో మనం మంచిగా మరిగించేసుకున్నాం. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి జోమ్ పచ్చడి రెడీగా ఉంది. జోమ్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, సైంధవ లవణం, చింతపండు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు. జోమ్ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని 1 కప్పు బెండకాయ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు వేసి కాసేపు ఉడికించుకోవాలి. బెండకాయలు ఉడికాక అందులో వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 1 చెంచా చింతపండు, రుచికి సరిపడా సైంధవ లవణం కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని కొత్తిమీరని పైనుండి వేసుకుంటే శరీరంలో ఉన్న నీటి శాతాన్ని సమతుల్యంగా ఉంచే జోమ్ పచ్చడి రెడీ.